బాబోయ్! ఈ వీకెండ్ కడక్ కసక్ మాల్ అయితే ఉంది. మాల్ అంటే మీరు ఆ మాల్ అనుకుంటారేమో. మనం రేలంగి మాల్‌లాగా ఫ్యామిలీ కంటెంట్ అయితే ఇస్తాం. అప్పుడప్పుడు చాలా రేర్‌గా పోకిరిలో ప్రకాష్ రాజ్ కూడా అవుతాం. బట్ ఈ వీకెండ్ వచ్చేసి మనకు సూపర్ మూవీస్ అయితే ఉన్నాయి. మీరు ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా మూవీస్ అయితే చూసేయొచ్చు. అన్ని మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి ఒకటికి మించి ఇంకోటి అయితే ఉంటుంది. దానికి గ్యారంటీ నేను. సో ఖచ్చితంగా ఈ వీకెండ్ వచ్చేసి మీరు ఫ్యామిలీతో కలిసి ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ రికమెండేషన్ వీడియోలో వచ్చేసి ఒక అప్డేట్ అయితే ఉంది. మేజర్ అప్డేట్ అన్నమాట. సో అది కూడా నేనైతే చెప్తాను. సో ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పిచ్చోళ్ళ గురించి వినడమే కానీ చూడడం ఇదే మొదటిసారి అన్నట్టే ఉంటుంది. మన హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి చాలా సంకి క్యారెక్టర్ అన్నమాట. నవ్వమంటే ఒక క్రీపీ స్మైల్ అయితే ఇస్తూ ఉంటుంది. ఓయ్ మెంటల్ పిల్ల, నీకు జీని దొరికాడు. జీని దొరికిన తర్వాత నువ్వేం చేయాలి? 3 కోరికలు కోరుకోవాలి అండ్ నీ సెల్ఫిష్కి కోరుకోవాలి. బట్ నువ్వు వచ్చేసి నాకు అన్నీ ఉన్నాయి, మన జీనీగాడు ఎన్ని మ్యాజిక్లు చేసినా ఇదే వందల తొక్క నేను చూడని మ్యాజిక్లా అన్నట్టు నువ్వు ఎక్స్ప్రెషన్స్. సో స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ చూశాను. చూసిన తర్వాత హుక్ అయిపోయాను సిరీస్కి వచ్చేసి. టోటల్లీ 13 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత కొంచెం ఇన్స్టాల్మెంట్లో అయితే చూడడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ సిరీస్ స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ చూశాను కదా, అది వచ్చేసి వేరే లెవెల్ అయితే ఉంది. దాని తర్వాత వచ్చేసి మనకు సిరీస్ కొంచెం ఫ్లాట్గా అయితే నడుస్తూ ఉంటుంది. సో అందుకోసమే ఒక్కసారిగా ఈ సిరీస్ చూడమని నేనైతే చెప్పడం లేదు. ఇన్స్టాల్మెంట్లో అయితే చూడండి. ఈ సిరీస్ మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనకు వచ్చేసి చాలా ఇయర్స్ నుండి ఒక జీనీ అయితే ఉంటాడు. ఒక అమ్మాయి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి చేత 3 విషెస్ అనేవి నేనైతే కోర్పించాలి. అవి కూడా ఎలా ఉండాలంటే సెల్ఫిష్గా అయితే ఉండాలి అనేది తన కోరిక అయితే ఉంటుంది. సో లాస్ట్కి ఏమైంది అండ్ హీరో అండ్ హీరోయిన్ పాస్ట్ ఏంటి అనేది అయితే మీరు ఈ సిరీస్లో అయితే చూస్తారు. ఈ సిరీస్ నేమ్ వచ్చేసి జీనీ మేక్ ఏ విష్. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మనకు 13 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి మనకు 1 అవర్ లేకపోతే 50 మినిట్స్ అయితే ఉంటుంది. మీరు చూడాలనుకుంటే ఈ సిరీస్కి ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి. టైం పాస్ పరంగా సిరీస్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 5.9 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. మీరు ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో మీరు లీనమైపోతే ఎలా ఉంటుంది? పోను ఇంకా ఇంటెన్స్గా అయితే డ్రామా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అరే ఏంట్రా, ఒక మంచి లవ్ స్టోరీలో ఈ క్యాస్ట్ ఏంటి అండ్ ఈ ఇన్సల్ట్ ఏంటి, ఇలా కూడా అవుతుందా ఒక థాట్ అయితే వస్తుంది. మీరు ఒక్కసారి మూవీ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అయితే ఎక్కడ ఆపరు. వన్స్ మీరు ఆపినా కానీ ఆగంట్రా, ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం, అంత లీనమైపోతారు మూవీతో వచ్చేసి. మూవీ నేమ్ వచ్చేసి ధడక్ 2 అన్నమాట. సో కాస్ట్, అప్పర్ కాస్ట్, లవ్ బాండింగ్, దీని మధ్యలో మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. మంచి ఇంటెన్స్ డ్రామా అయితే ఉంటుందండి. ఆ డ్రామా ఎలా ఉంటుందంటే మిమ్మల్ని హుక్ చేసుకుంటుంది. 1 సెకండ్ కూడా బోర్స్ కానీదు. వన్స్ మీరు మూవీ చూసిన తర్వాత మీకు మూవీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎందుకంటున్నానంటే 1-2 మనకు మూవీస్ మంచిగా అయితే దొరుకుతాయి. ఎలాంటి అంటే మనకు బ్రెయిన్కి హిట్ అయితే చేస్తాయి. అలాంటి మూవీనే ఇది కూడా. సో ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంది. ఖచ్చితంగా అయితే చూడండి. నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.3 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. జస్ట్ ఇమాజిన్, ఒకవైపు గాడ్జిల్లా, ఇంకోవైపు కింగ్ కాంగ్, వీళ్ళిద్దరి మధ్య డెడ్లీ ఫైట్ ఉంటే ఎలా ఉంటుంది? సేమ్ అలానే వచ్చేసి మనకు ఎన్టీఆర్ గారు, అలానే మనకు రితిక్ రోషన్ గారు ఒక ఫైట్ ఉంటుంది. చూసుకోండి, చస్తే నువ్వు చావాలా లేకపోతే నేను చావాలా, ఈ మాదిరిలో ఫైట్ అయితే ఉంటుంది. అండ్ సూపర్ స్టోరీతో పాటు మనకు మంచి యాక్షన్ బ్లాక్స్ కూడా ఉంటాయి. ఎవరైనా థియేటర్లో ఈ మూవీ మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి. ఓటీటీలోకి అయితే వచ్చేసింది. మూవీ నేమ్ వచ్చేసి వాటు అన్నమాట. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కబీర్ వచ్చేసి మనకు దేశద్రోహిగా అయితే మారిపోతారు. ఇంకా మనకు టైగర్ అయితే ఎంటర్ అవ్వద్ది ఇన్వెస్టిగేషన్ చేయడానికి. టైగర్ అంటే ఎవరు అనుకుంటున్నారు? మన ఎన్టీఆర్ గారు. ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఏమైందనేది మీరు మూవీలో అయితే చూస్తారు. సో ఖచ్చితంగా ఎవరైనా ఈ మూవీ చూడకపోయి ఉంటే వన్స్ ఒకసారి మీరు మూవీ అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. కళలో కూడా ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్ మనకైతే రాకూడదు. అండ్ ఇది వచ్చేసి మనకు రియల్ స్టోరీ అన్నమాట. ఈ చిన్న డాక్యుమెంటరీ చూస్తున్నంత సేపు నాకు గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. అంటే మనకు ఒక సినిమా తరహాలో ఒక రియల్ లైఫ్ స్టోరీ అండ్ 40 days సర్వే చేయడం, అది కూడా చిన్న పిల్లలు. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. అండ్ ఈ స్టోరీ ఒక్కసారి మీరైతే చూడండి. డాక్యుమెంటరీ అన్నమాట. మనకు రీసెంట్గా వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే యాడ్ అయితే చేస్తున్నారు. సో సూపర్గా అయితే ఉంది. ఈ డాక్యుమెంటరీ నేమ్ వచ్చేసి లాస్ట్ ఇన్ ద జంగల్.
ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనకు జెట్ ప్లేన్స్ ఉంటాయి కదా చిన్నవి, సో అందులో వచ్చేసి ఒక ఫ్యామిలీ వచ్చేసి ట్రావెల్ అయితే అవుతూ ఉంటుంది. ఆ ప్లేన్ క్రాష్ అయితే అవుతుంది. మనకు 4 పీపుల్ చిన్న పిల్లలు అనేవి సర్వే అయితే అవుతారు. సో వాళ్ళు వచ్చేసి 40 days ఆ జంగల్లో వచ్చేసి సర్వే అయితే అయ్యారు. ఆ డెడ్లీ ఫారెస్ట్ లో వాళ్ళకి ఫుడ్, వాటరు అండ్ ఎవ్రీథింగ్ ఎలా అడ్జస్ట్ చేసుకున్నారో ఈ డాక్యుమెంటరీ వచ్చేసి మనకు రియల్ పీపుల్ తో మాట్లాడుతూ చాలా క్లియర్ గా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ ఈ డాక్యుమెంటరీ డ్యూరేషన్ కూడా మనకు 1 hour 50 minutes. సో చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఒక మంచి డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ కూడా మీకైతే అనిపిస్తుంది. సో ఎలాంటి పరిస్థితుల్లో ఈ డాక్యుమెంటరీ అనేది మిస్ అయితే చేయకండి. తెలుగు లాంగ్వేజ్ లో అయితే ఉంది. ఈ డాక్యుమెంటరీ వచ్చేసి మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే ఉంది. చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూసేయండి, ఎలాంటి డౌట్ లేకుండా. కొన్ని మూవీస్తో మనం డీప్లీ కనెక్ట్ అవ్వాలంటే వాటి ప్రీవియస్ పార్ట్స్ చూసి ఉండాలి అండ్ ఆ స్టోరీతో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడే మనం ఆ మూవీతో పర్సనల్గా వచ్చేసి కనెక్ట్ అవుతాం. కంజరింగ్ ఫ్రాంచైజీలో మనకు చాలా మూవీస్ అయితే వచ్చున్నాయి అండ్ దానికి సబ్ పార్ట్స్ కూడా వచ్చున్నాయి. బట్ ఈ మూవీ వచ్చేసి మనకు ఎండ్ అయితే ఇచ్చింది అండ్ ఆ ఎండింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసి బ్లెండ్ అయితే చేశారు. ఈ మూవీలో మెయిన్లీ ఫోకస్గా హారర్ జంప్స్ మీద కాకుండా మనకు మెయిన్ స్టోరీ మీద అయితే ఫోకస్ అయితే పెట్టారు. అందుకోసం మూవీ మీకు కొంచెం స్లోగా అయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ నేను ముందు చెప్పిన విధంగానే మీరు ప్రీవియస్ పార్ట్స్ మొత్తం కనెక్టివిటీగా చూసుంటే ఈ మూవీ కూడా మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఎందుకంటే మనకు ప్రీవియస్ లో వాళ్ళు చేసిన 1 mistake ద్వారానే మనకు స్టోరీ కూడా రిలేటెడ్ అయి ఉంటుంది. మూవీ వచ్చేసి మీకు ఖచ్చితంగా బోర్ అయితే చేయదు. బట్ వన్ థింగ్, మూవీ వచ్చేసి చాలా స్లోగా అయితే ఉంటుంది. కాన్వర్జేషన్స్ ఉంటాయి, అలానే కొన్ని జంప్ స్కేర్స్ అయితే ఉంటాయి. అవి చాలా ఫ్యూగా అయితే ఉంటాయి. బట్ అయినా కానీ మూవీ మాత్రం నాకైతే నచ్చింది. మీరు కంజరింగ్ ఫ్రాంచైజ్ ని ఫాలో అవుతున్నట్టయితే ఈ మూవీ వచ్చేసి మిస్ అయితే చేయకండి. ఎందుకంటే డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. మంచి తెలుగు డబ్బింగ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది, పోయి చూసేయండి ఎవరైనా మీరు థియేటర్ లో మిస్ అయ్యి ఉంటే. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. వైబుంది బేబీ, వైబుంది బేబీ, మూవీ చూస్తున్నంత సేపు ఆ వైబ్ ఉంది బేబీ. ఈ సాంగ్ లాగానే మనకు మూవీ కూడా ఆ వైబ్ అయితే ఇస్తుంది. ఎందుకంటున్నానంటే ఒక ట్రాన్స్ వరల్డ్ లోకి వచ్చేసి తీసుకుని వెళ్తుంది, సినిమాటిక్ యూనివర్స్ లోకి అయితే తీసుకుని వెళ్తుంది. అంటే మనకు మ్యాజిక్ అండ్ ఆ 9 books ఏంటి అండ్ అశోకుడు ఎందుకు ఆ 9 books ని దాచాలనుకుంటున్నాడు, ఇదంతా మనకు సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకుపోవడానికి మెయిన్ బ్లాక్ అన్నమాట. ఆ మెయిన్ బ్లాక్ మీకు స్టార్టింగ్ లోనే అర్థమైపోతుంది అండ్ మీరు ఆ సినిమాటిక్ యూనివర్స్ లో జంప్ అయితే చేసేస్తారు. మంచి కామెడీ బ్లాక్ తో అండ్ మంచి సీన్స్ తో అయితే మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. ఒక్క సెకండ్ కూడా మీకైతే బోర్ అయితే కొట్టనీదు. ఒక్క సీన్ అంటే కొంచెం ఒక దగ్గర 2 దగ్గర బోర్ అయితే కొడుతుంది. అది కూడా ఏంటి అంటే పోలీసులు అయితే ఉంటారు అక్కడ. ఆ పోలీసుల సీన్స్ వరకు మీకు వీళ్ళు ఎందుకురా వెనకాల పడతారు, ఏం వస్తుందో మీకు అనిపిస్తూ ఉంటుంది. అది మినహాయిస్తే మూవీ మాత్రం ఖచ్చితంగా అయితే చూడదగ్గిందే. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీకెండ్ ఏమైనా సరదాగా మూవీ చూడాలనుకుంటే ఈ మూవీకి అయితే ట్రై అయితే ఇవ్వండి. మూవీ చూసిన తర్వాత మీరు ఒకే ఒక మాట అంటారు, మజా వచ్చింది, ఇంకో మూవీ ఇలాంటివి ఏమైనా చూద్దాము, టైం పాస్ అయిపోతుంది, మన వీకెండ్ అవగొట్టేద్దాము. సో మూవీకి ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకైతే మూవీ అయితే నచ్చుతుంది. మూవీ వచ్చేసి మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీకి ఒక ట్రై అయితే ఇవ్వండి. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.9 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. స్టార్టింగ్ లో నేను ఒక మేజర్ అప్డేట్ ఉంది, అది ఏంటి అంటే కిష్కింధపురి ఓటీటీ రిలీజ్ డేట్ అనేది వచ్చేసింది. ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే మనకు ఓటీటీలో వచ్చేసి 17th కి వచ్చేసి G5 ప్లాట్ఫామ్ లో వచ్చేసి స్ట్రీమింగ్ అయితే చేస్తారు. దాని తర్వాత వచ్చేసి 19th కి వచ్చేసి టెలివిజన్ ప్రీమియర్ అయితే చేస్తారు జీటీవీలో వచ్చేసి. సో మీరు G5 లాగిన్ లేకపోతే మనకు జీటీవీలో వచ్చేసి 19th కి వచ్చేసి టెలివిజన్ ప్రీమియర్ అయితే చేస్తారు. సో ఈ మేజర్ అప్డేట్ వచ్చింది, అందుకోసం రికమెండేషన్ లిస్ట్ లో వచ్చేసి యాడ్ అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ మూవీ ఏంటో చూద్దాం. దేవుడా, ఈ సిరీస్ చూసాంట్రా బాబు, హై వోల్టేజ్ తగిలినట్టు అనిపించింది, ఫ్యూజులు ఎగిరిపోయాయి అంతే. ఒక సిరీస్ చూసిన తర్వాత మనకు ఏమనిపిస్తుంది, అరే ఇదేంట్రా ఇంత బాగుంది, ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్, ఇంకో ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్, అసలు టైమే తెలియకుండా మొత్తం ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసాను, నాకే తెలియలేదు అరే ఏంట్రా ఇంత మంచిగా ఉంది ఈ సిరీస్ అనేది. అండ్ మీకు ఈ సిరీస్లో ఒక ప్లాట్ అయితే ఉంటుంది, ఒక సబ్ ప్లాట్ ఉంటుంది, ఒక మెయిన్ ప్లాట్ అయితే ఉంటుంది. సబ్ ప్లాట్ ఏంటి అంటే మనకు ఒక గ్రూప్ అయితే ఉంటుంది. ఆ గ్రూప్ వచ్చేసి చనిపోయిన వ్యక్తుల్ని వచ్చేసి మనకు రీఇన్కార్డినేట్ చేస్తారు. రీఇన్కార్డినేట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి 7 days అయితే ఉంటారు. ఇది మనకు సబ్ ప్లాట్ అనమాట. మెయిన్ ప్లాట్ ఏంటి అంటే రివెంజ్ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే ఒక 2 లేడీస్ అయితే ఉంటారు, వాళ్ళు వచ్చేసి రివెంజ్ అయితే తీర్చుకోవాలి. ఆ రివెంజ్ ఏంటి అండ్ మీకు ఎక్కడ స్లో అనిపించిందో అక్కడ ఒక ట్విస్ట్ అయితే వస్తూ ఉంటుంది. సో సిరీస్ వచ్చేసి వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. ఇంతకీ సిరీస్ నేను చెప్పలేదు కదా, సిరీస్ నేమ్ వచ్చేసి ద రిజరెక్టెడ్. టోటల్లీ 8 episodes అయితే ఉన్నాయి. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు సిరీస్ అయిపోయింది మీకు అస్సలు తెలియదు. సో టోటల్లీ వర్త్ ఇట్ అనమాట. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో. ఎవరైనా
చూడాలనుకుంటే పోయి చూడండి, వర్త్ ఇట్ అన్నమాట. అండ్ ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఒక సైకోపాత్ గురించి ఏ సిరీస్ వచ్చినా ఏ మూవీ వచ్చినా కానీ దాని గురించి డార్క్ షేడే చూపిస్తాడు. వాడు విలను అండ్ చాలా క్రూరంగా ఉంటాడు, చాలా సైకోపాత్ ఇలా చూపిస్తాడు. బట్ ఒక సైకోపాత్ వెనకాల కూడా తన బ్యాక్ స్టోరీ ఉంటుంది. అదొచ్చేసి మనం ఈ సిరీస్లో అయితే చూస్తాం. చాలా బ్యూటిఫుల్ వేలో వచ్చేసి మనకు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అండ్ ఆ ఎగ్జిక్యూషన్ కానీ సూపర్గా అయితే ఉంటుంది. ఇంతకీ ఈ సిరీస్ నేమ్ ఏంటి అంటే మాన్స్టర్ ద ఎడ్గిన్ స్టోరీ. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను కదా, వాళ్ళ అమ్మ వచ్చేసి చిన్నప్పటి నుండి వాడికి బ్రెయిన్ వాష్ చేసి మనుషులు ఇలా ఉంటారు, ఆడవాళ్ళతో దగ్గరగా ఉండకూడదు ఇలా అలా అని చెప్పి తను చేసేది కూడా ఇలా మనుషులకి చేయడం అండ్ ఈ స్కిన్ని ఇలా పెట్టుకోవడం వలచడం ఇదంతా చాలా నార్మల్ అని తన మైండ్ సెట్ అనేది అలా కన్వే అయిపోతుంది. అండ్ తను చాలా మంచివాడు, ఎంత మంచోడు అంటే చాలా మంచోడు. బట్ ఇది కూడా ఒక నార్మల్ విధంగా మనుషుల్ని చంపడం అండ్ వాళ్ళ స్కిన్ని మనకు మొహానికి తగిలించుకోవడం, బాడీకి తగిలించుకోవడం ఇదంతా చాలా నార్మల్గా అయితే ఉంటుందని తను ఊహపడుతూ ఉంటాడు. సిరీస్ వచ్చేసి చాలా స్లోగా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ సిరీస్ని నెంబర్ 1లో పెట్టడానికి ఏదో రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ ఏంటి అంటే సిరీస్ వండర్ఫుల్గా అయితే ఉంది. మీరు ఖచ్చితంగా ఈ సిరీస్ని వచ్చేసి మిస్ అయితే చేయకండి. బట్ మనకు ఈ సిరీస్లో న్యూడిటీ ఉంటుంది, బ్రుటాలిటీ ఉంటుంది. మీరు వీక్ హార్టెడ్ అయ్యి ఉంటే ఈ సిరీస్కి కొంచెం దూరంగానే ఉండండి, ఎందుకంటే బ్రుటాలిటీ లెవెల్స్ చాలా వేరే విధంగా అయితే ఉంటాయి. మీరు మైండ్ డిస్టర్బ్ అయిపోవచ్చు. ఈ సిరీస్ మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు మంచి రికమెండేషన్ లిస్ట్ నా నుండి వచ్చిందని మీరే చెప్తారు, ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరే తెలియజేస్తారు. సో ఈ సిరీస్ని వచ్చేసి మిస్ అయితే చేయకండి. మంచి తెలుగు డబ్బింగ్లో మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ సిరీస్కి ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 8.2 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా రికమెండేషన్ రివ్యూ మీకు ఎలా అనిపిస్తుంది, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో ఏదో ఒకటి అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియో అనేది మోర్ మెంబర్కి అయితే రీచ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ అండ్ రికమెండేషన్ వీడియోస్తో కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.